వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధామూర్తి గారు రాసిన గంగాస్ ఘాట్ అనే కథని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ కథ కరువుకోరల్లో చిక్కుకున్న ఒక చిన్న గ్రామంలో జరుగుతుంది. అక్కడ నివసించే గంగా అనే ఒక పేద మహిళ ఈ కథకు ముఖ్య పాత్రధారి. ఆమె రోజంతా కూలీ పనులకు వెళ్ళి చాలా కష్టపడి జీవనం సాగిస్తూ ఉంటుంది. సాయంత్రం ఇంటికి వచ్చాక ఒంటరిగా వంట చేసుకుంటూ బతుకుతూ ఉంటుంది. ఆ ఊరిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటం వల్ల ఆమె ప్రతిరోజు దాదాపు 1/2 కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళి బావి నుండి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. ఒకరోజు సాయంత్రం గంగ అలసిపోయి ఇంటికి వచ్చేసరికి ఆమె ఇంటి ముందుకు ఒక ముసలివాడు వస్తాడు. అతడు యాచకుడు. నా దగ్గర తినడానికే సరిగ్గా తిండి లేదు, నీకేం పెట్టను అని ఆవిడ సున్నితంగా చెప్తుంది. కానీ ఆ వృద్ధుడు ఆమెను అన్నం అడగడు. తనకు ఒళ్ళంతా దురదగా ఉందని, స్నానం చేయడానికి కొంచెం గోరువెచ్చని నీరు ఇవ్వమని అడుగుతాడు. మొదట గంగ నిరాకరిస్తుంది. అప్పుడు ఆ వృద్ధుడు ఆమెతో అంటాడు, అమ్మా, నేను ఏమీ లేని పేదవాడిని, కానీ నీకు ఉండటానికి ఒక ఇల్లు ఉంది, వండుకోవడానికి గిన్నెలు ఉన్నాయి, కడుపు నింపుకోవడానికి తిండి, తాగడానికి నీరు ఉన్నాయి, నాకంటే నువ్వే ఎంతో ధనవంతురాలివి అని. ఈ మాటలు గంగ మనసును తీవ్రంగా ఆలోచింపజేశాయి. తాను పేదరాలే కావచ్చు, కానీ తనకంటే దారుణమైన స్థితిలో ఉన్న వారితో పోలిస్తే తాను ఎంతో ధనవంతురాలు అనే ఒక కొత్త కోణం ఆమెకు అర్థమైంది. ఆ తృప్తితో ఆమె వెంటనే నీళ్లు కాగబెట్టి ఆ ముసలివాడికి స్నానానికి ఇస్తుంది. ఆ తర్వాత ప్రతిరోజు ఆ వృద్ధుడు గంగ ఇంటికి వచ్చి స్నానం చేయటం మొదలుపెట్టాడు. ఈ విషయం ఊరంతా పాకింది. మెల్లమెల్లగా ఊరిలోని ఇతర యాచకులు, రోగులు, దిక్కులేని వారు కూడా స్నానాల కోసం గంగ ఇంటికి రావడం ప్రారంభించారు. గంగ తన కష్టాన్ని మర్చిపోయి వారందరి కోసం రోజు నీళ్లు తెచ్చి కాగబెట్టి ఇవ్వటం తన జీవిత ఆశయంగా మార్చుకుంది. సమాజ సేవలో భాగంగా సుధామూర్తి గారికి గంగ గురించి తెలిసింది. ఆమె గంగ సేవాభావానికి ముగ్ధురాలే. ఆమెకు సహాయం చేయాలని కొన్ని సబ్బులు, తువ్వాళ్ళు తీసుకుని ఆమె ఇంటికి వెళ్ళారు. కానీ గంగ ఆ సహాయాన్ని ఎంతో వినమ్రంగా తిరస్కరించింది. నేను నా పరిధిలో, నా స్వశక్తితోనే ఈ సేవ చేయాలనుకుంటున్నాను. బయట నుంచి వచ్చే డబ్బు లేదా వస్తువుల రూపంలో సహాయం వస్తే దాంతోపాటు అంచనాలు పెరుగుతాయి అని చెప్పింది. ఎవరికైనా సహాయం చేయాలి అంటే కోట్లలో డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. తోటివారి బాధను అర్థం చేసుకునే గుణం, సహాయం చేయాలని తపన ఉంటే చాలు అని సుధామూర్తి గారు వివరించారు.